अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर బాబా की జై। అందరికీ ఇవ్వండి. ఈరోజు మెహర్ బాబు ప్రేమికుల సమావేశ కార్యక్రమానికి ఇచ్చేసే భావ ప్రేమికులకి ముందుగా స్వాగతం తెలుపుతూ నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించవలసిందిగా సిద్ధలక్ష్మి గారిని కోరుతున్నా. జై బాబా. సిద్ధలక్ష్మి గారు. जय बाबा सर। जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అరిషేడ్వర్గము అంతరింపగా అరిషేడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబనుగ్రహింపుము. నమో మెహర్ బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా సార్. అందరికి జై బాబా. జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈ రోజు కార్యక్రమం ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు మన కార్యక్రమం వివరాలు: 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం, 5 గంటల నుంచి 5:50 వరకు డివిఎస్ మూర్తి గారి ప్రసంగం, తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:40 వరకు ఉంటుంది. తర్వాత నామము, ప్రార్థనలు, మౌనము, హారతితోటి ఈరోజు కార్యక్రమం 6 గంటల లోపులో ముగించుకుని ప్రయత్నిద్దామండి. ముందు సంకీర్తన కార్యక్రమంలో మెహర్ దినేష్ గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. మెహర్ దినేష్ గారు. జై బాబా అంకుల్, నెక్స్ట్ సాంగ్ నేను పాడతాను. ఓకే, నాగమణి గారు మీరు పాడండి, తర్వాత మెహర్ దినేష్ గారు పాడతారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. పరమేశ్వర అవతారి బాబా మేరు రూపధారి. పరమేశ్వర అవతారి
బాబా మేరు రూపధారి పరమేశ్వర అవతారి సృష్టి స్థితి లయకారి శ్రేష్ట జనా సహకారి సృష్టి స్థితి లయకారి శ్రేష్ట జనా సహకారి పావన బ్రహ్మచారి బ్రహ్మాండమునకధికారి పరమేశ్వర అవతారి బాబా మేరు రూపధారి పరమేశ్వర అవతారి సాధు మనో అవిహారి సజ్జన సంకటహారి సాధు మను విహారీ సజ్జన సంకటహారి భూభారా మడపగోరి భూభారా మడపగోరి ఉడమికి వచ్చే మురారి ఉడమికి వచ్చే మురారి పరమేశ్వర అవతారి బాబా మేరు రూపధారి పరమేశ్వర అవతారి కన్నులు తెరువుము బాయి కైవల్యమును గను హాయి కన్నులు తెరువుము బాయి కైవల్యమును గను హాయి రామభద్ర దాసుని నోట రామభద్ర దాసుని నోట రతనాల మేరు మాట పరమేశ్వర అవతారి బాబా మేరు రూపధారి పరమేశ్వర అవతారి పరమేశ్వర అవతారి అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి. మన రామభద్రరాజు గారి పాట బాలగోపాల్ భాస్కర్ గారి బ్రదరు వారు రచించింది. బ్రహ్మాండానికి అధికారి, ఆ అధికారిని స్థుతిస్తూ మీరు చక్కగా పాట పాడారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ జై దినేష్ బాబా. గారు మాట్లాడతారు. తర్వాత జై బాబా. శర్మ సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నా మనసు మందిరాణ ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా నా మనసు మందిరాణ ఉండిపోనేస్తమా ఉండిపోనేస్తమా చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా కడకు నా ప్రాణముగా బాబా మెహర్ జై 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 తొలి నేను నిన్ను చూసాను మరి నీవు నన్ను చూసావో
తొలి నేను నిన్ను చూసాను, మరి నీవు నన్ను చూసావో, చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో, చూపులో చూపే కలిసిందో, నీ చూపులొంగదీసిందో, తెలియని ప్రేమ మైకములో నీకు స్వాధీనమైనాను, తెలియని ప్రేమ మైకములో నీకు స్వాధీనమైనాను. బాబా మెహర్ జై బాబా, 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 మెహర్ జై. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి, రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి, కమ్మగా పాటలు పాడావు, పాటలో పల్లవివైనావు, కమ్మగా పాటలు పాడావు, పాటలో పల్లవివైనావు, నాదమేలేని గాత్రముతో పాటలను పాడమన్నావు, నాదమేలేని గాత్రముతో పాటలను పాడమన్నావు. బాబా మెహర్ జై బాబా, 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 మెహర్ జై. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే, నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే, కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు, కోర్కెలేని నా ఎదలో కొండంత దేవుడవైనావు, మెహర్ శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు, మెహర్ శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మెహర్ జై బాబా, 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 మెహర్ జై. నా మనసు మందిరాణ ఉండిపోనేస్తమా, ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా కడకు నా ప్రాణముగా, కడకు నా ప్రాణముగా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకిల్, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి మెహర్ దినేష్ గారు. చక్కటి సంగీతం, ఆ సాహిత్యం స్వీయ అనుభవంతో వచ్చినటువంటి సాహిత్యం, అంతర్గత వేదన గాత్రం అది. అందుకని ఈ సంగీత బాణీలు వీటితోటి సంబంధం లేకపోయినా చాలా చక్కటి సంగీతం వినసొంపుగా బాబాకి ఇష్టమైంది కాబట్టి ఆయన రాయగలిగి ఆయన పాడగలుగుతున్నారు, లేకపోతే అది సాధ్యం కాదు. జై బాబా. ఇప్పుడు శర్మ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. నా మాట వినబడుతుందా? జై బాబా. జై బాబా అండి. వినిపిస్తుంది అంకుల్. శర్మ గారు
మ్యూట్లో ఉన్నారు. ఆనంద్ కుమార్ గారు మీరు సిద్ధంగా ఉంటే పాడండి. जय मेहर बाबा सर। జై బాబు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రేమొక్కటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు, ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమించే సరులను ఈనాడు, ప్రేమావతారము ఈ అవతారము, ప్రేమించే సరులను ఈనాడు, ప్రేమను కోరింది ప్రేమను పంచింది, ప్రేమను కోరింది ప్రేమను పంచింది, ప్రేమించే ఎదలందు నిలిచింది, ప్రేమించే ఎదలందు నిలిచింది, ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, తీర్థాలు తిరిగినా పూజలు చేసినా యజ్ఞాలు యాగాలు చేయించినా, తీర్థాలు తిరిగినా పూజలు చేసినా యజ్ఞాలు యాగాలు చేయించినా, ప్రేమ గుణం రాదు నైజ గుణం పోదు, ప్రేమ గుణం రాదు నైజ గుణం పోదు, దేవుడొసగు కానుకయే ప్రేమంటే, దేవుడొసగు కానుకయే ప్రేమంటే, ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు, మెహరుడై నిలిచాడు సోదరా, దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు, మెహరుడై నిలిచాడు సోదరా, మెహరు మెహరు మెహరంటూ స్మరణలో నుంటే, మెహరు మెహరు మెహరంటూ స్మరణలో నుంటే, మెహరు శ్రీవౌతావు చిటికెలో, ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు, ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు, ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం, ప్రేమ కోరుకో ప్రేమతో నీవు। జై బోలో అవతార్ మెహర్ బాబా की జై। థ్యాంక్ యూ బాబా। జై బాబా అండి అందరికి। జై మెహర్ బాబా। పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ సార్। జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. చాలా చక్కటి సాహిత్యం,
అంతకంటే చక్కగా మీరు పాడారు. జయ బాబా. శర్మ గారు మీరు పాడతారా ఇప్పుడు? జయ మెహర్ బాబా అండి. ఆ, అవతార్ మెహర్ బాబా విజయ్. మీరు పాడిన తర్వాత లక్ష్మి సిద్ధంగా ఉంది. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. మెహర్ బాబా నవ్వులలోన విరిసెను పువ్వులవాన. మెహర్ బాబా నవ్వులలోన విరిసెను పువ్వులవాన. నా పూర్వ పుణ్యమో ఈ జన్మ ఫలితమై పిలిచి ప్రేమ నొసగేవాడు బాబా ఒక్కడే. మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన విరిసెను పువ్వులవాన. ఒకనాడు రాముడై అలనాడు కృష్ణుడై ఈనాడు మెహరుడై వెలసేను దైవమై. ఒకనాడు రాముడై అలనాడు కృష్ణుడై ఈనాడు మెహరుడై వెలసేను దైవమై. ఆత్మ ఒక్కటే పరమాత్మ ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన విరిసెను పువ్వులవాన. మస్తులను కావగా భక్తులను బ్రోవగా పేదలను ప్రేమతో ప్రేమించవచ్చిన. మస్తులను కావగా భక్తులను బ్రోవగా పేదలను ప్రేమతో ప్రేమించవచ్చిన. ప్రేమే దైవము మెహర్ బాబా దైవము. ప్రేమే దైవము మెహర్ బాబా దైవము. మెహర్ బాబా నవ్వులలోన విరిసెను పువ్వులవాన. అజ్ఞానమందున పడియున్న జగతిని మేల్కొల్పవచ్చిన దివ్యావతారమై. అజ్ఞానమందున పడియున్న జగతిని మేల్కొల్పవచ్చిన దివ్యావతారమై. బాబా దైవము మెహర్ బాబా దైవము. బాబా దైవము మెహర్ బాబా దైవము. మెహర్ బాబా నవ్వులలోన విరిసెను పువ్వులవాన. మెహర్ బాబా నవ్వులలోన విరిసెను పువ్వులవాన. నా పూర్వ పుణ్యమో ఈ జన్మ ఫలితమై పిలిచి ప్రేమ నొసగేవాడు బాబా ఒక్కడే. మెహర్ బాబా ఒక్కడే. బాబా ఒక్కడే. మెహర్ బాబా ఒక్కడే. మెహర్ బాబా నవ్వులలోన విరిసెను పువ్వులవాన. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి. సార్ థ్యాంక్ యూ అందరికీ. ఆయన ఊళ్ళో పువ్వులవాన. పువ్వులవాన అంటే మనకి ఆనందవాన. మనకేమో ఆయన ఎప్పుడు ఆయన ముఖం చూసినా సరే మనకి ఆనంద బాష్పాలే వస్తాయి. జయ బాబా. ఇప్పుడు లక్ష్మి ఒక పాట పాడుతుంది, తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబా की जय. అంతర్యామి నీవే అనంత ప్రేమ స్వరూప. నీ చరణములే శరణం మెహరీష దురిత విదూర. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా మెహర్ బాబా. అంతర్యామి నీవే అనంత ప్రేమ స్వరూప.
నీ చరణములే శరణం మెహరీస దురిత విదూర ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని ప్రేమించేము ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని ప్రేమించేము భ్రమలు మమ్మననీక జాగృతినే కలిగించావు అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీస దురిత విదూర తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలిచావు నిన్ను ప్రేమించే ప్రేమే మనసులలో రగిలించావు జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీస దురిత విదూర నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించేవు నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించేవు మెహరంటేనే చాలు తను వెళ్ళ పులకించేలా మధురనుభవములనొసగి మురిపించవయ్యా బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీస దురిత విదూర జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహరు బాబా జై బాబా మెహరు బాబా అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప నీ చరణములే శరణం మెహరీస దురిత విదూర అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా అండి జై బాబా అండి. మనకి సమయం ప్రసంగానికి సమయం అయిపోయింది కాబట్టి అరుణ రవీంద్ర గారు డివిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడిన తర్వాత పాడతారు. జై బాబా. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మరి ఆ ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు ఆయన గురించి నేను తెలుసుకోవడం, మీకు చెప్పడం, అంటే మీ మధ్యలో ఆయన గురించి చదువుకోవడం, మననం చేసుకోవడం అన్నది ప్రీతముడు నాకు ఇచ్చిన ఈ అవకాశం ఉన్నంత వరకు సద్వినియోగం చేసుకున్నందుకు ప్రయత్నం చేస్తాను. అయితే ఇవాళ మనం తెలుసుకుంటున్న విషయము ఏమిటి అంటే, బాబా పిలుపు కొరకు ఎదురు చూడడం కూడా బాబా పనే అన్న క్యాప్సూల్. అది ఆ విషయం గురించి లోతుల్లోకి వెళ్లే ముందు
చిన్న విషయాన్ని మనం మననం చేసుకుని ఆ విషయం గురించి బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం. అవతారుని ఆదేశాలను పాటిస్తూ అమలు పరుస్తున్నప్పుడు ఆ పని మనకు ఎంత అల్పమైనదిగా అర్ధరహితంగా కనిపించినా దానికి ఎంతో పరమార్థము, ఆయన పనిలో భాగస్వామ్యం ఎంత మిళితమై ఉంటాయో ఆయనకు మాత్రమే తెలుసు. అలాగే అవతారునికి చేసే సేవ అంటే యావన్ మానవాళికి చేసే సేవయై ఉంటుందని తెలుసుకునే భాగ్యం అవతారుడు చెబితే గాని మనకు అర్థం కాదు. అదే విషయాన్ని బాబా బావుకి వివరించారు. అది ఏమిటో మనం తెలుసుకుందాం. భగవంతుడు మానవునిగా మన మధ్యకు అరుదించినప్పుడు ఆయనకు సేవ చేసే భాగ్యం బహు కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. అందులో ముఖ్యంగా తమ సర్వస్వము త్యాగం చేసి అవతారునితో మండలిలో ఒకనిగా ఉండి ఆయన ఆదేశాలను తూచా తప్పక పాటిస్తూ ఆయన సాన్నిధ్యంలో నిరంతరము జీవించేవారు మరింత ధన్యులు. అయితే అవతారుని చెంత చేరిన వారు ఏం చేసినా ఆయనకు చేసే సేవగానే పరిగణింపబడుతుంది. అవతారుని చెంత చేరిన వారు ఏం చేసినా ఆయనకు చేసే సేవగానే అది పరిగణింపబడుతుంది. అయితే ఆయన సాన్నిధ్యంలోనే ఎప్పుడూ ఉండటం వలన ఆయన యొక్క ఉన్నతోన్నత స్థితిని మర్చిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటి సమయంలో అవతారుడు తన ఉన్నతోన్నత స్థితిని తగు రీతిలో గుర్తు చేస్తాడు అన్నది వివరణ ఇచ్చారు. అయితే ఈ శీర్షికలో బాబా మండలి సభ్యుడైన బాబూజీ బాబా వద్ద చేసే తన కాపలా డ్యూటీలో ఏ పని లేకుండా ఊరికే కూర్చుంటున్నానని భావిస్తాడు బాబు కల్చూరి. దానికి బాబా వివరణ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది 1960 దశకంలో జరిగిన సంఘటన. ఇది బాబా మెహరాజాద్కి తిరిగి వచ్చినప్పటి నుండి కూడా బాబు చేయాల్సిన రాత్రి కాపలా డ్యూటీ ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుండి 3 గంటలకు మధ్యలో మొదలయ్యేది. ఆయన దినచర్య ఏమేమి డ్యూటీ చేయాలనే విషయాన్ని 2:30 నుండి 3 గంటల మధ్య మొదలయ్యేది. అయితే బాబా వద్ద ఆ సమయంలో స్త్రీ మండలి సభ్యులు మాత్రమే ఉండేవారు కాబట్టి బాబును లోనికి పిలిచేవారు కాదు. అందువల్ల బాబు కొంచెం దూరంగా రానో యొక్క వరండాలో కూర్చునేవాడు. అంటే అతన్ని బాబా ఏ సమయంలో పిలుస్తారో ఏమిటో తెలియదు కాబట్టి ఆ పిలిచే సందర్భం వచ్చేంత వరకు ఆయన ఆ రానో గోలి దగ్గర వరండాలో కూర్చుని ఉండేవాడు బాబు కల్చరి. సుమారు ఇది ఎంతవరకు సాగేది అంటే సాయంత్రం 5 గంటలకి స్త్రీ మండలి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే బాబా బాబుని లోపలికి రమ్మని కబురు పంపేవారు. దీని గురించి బాబు 2:30 నుంచి 3 గంటల నుంచి అంటే 5 గంటల రమారమి ఒక 2 గంటల పైన ఆయన అక్కడ ఊరికే ఉండిపోతున్నాను అని ఆయన వాపోతూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే బాబా తాలూకా పనిలో ఆయన షెడ్యూల్లో రోజుకి ఉదయం 11 నుంచి 1 గంట వరకే ఆయనకి గ్యాప్ ఉండేది. మిగతాదంతా కూడా బాబాతోటే ఆయనకి లింకప్ అనమాట, పని ఉండేది. ఆ 11 నుంచి 1 గంట మధ్యలోనే ఆయన భోజనం చేయడం, హిందీ ఉత్తరాలకేమో తిరిగి జవాబులు చేయడం, స్నానపానాదులు ఏమైనా ఉంటే చేయడం, ఇలాగా ఆయన వర్కులు చేసుకుంటూ మిగతా వర్కులను కూడా ఆ మధ్య సమయంలో చేసుకోవాలి. అందుకే ఆయనకి 24 గంటలు కూడా బిజీగా ఉండేవారు అనమాట. అలాగా భావిస్తున్న సమయంలో ఈ మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటలకు రమ్మని అది 5 గంటల వరకు బాబుని లోపలికి పిలవకపోవడం అన్నది బాబు దృష్టిలో ఆ సమయం చాలా వృధా అయిపోతోంది నాకు అని వాపోతూ ఉండేవాడు. ఆ 2 గంటల సమయంలో ఆ వరండాలో కూర్చుండడం వల్ల బాబుకి సహేతుకత కనబడేది కాదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనుకుని
ఉంటూ ఉండేవాడు బాబు కల్చూరి. ఎందుకంటే అతను హిందీ ప్రాంతం నుండి వచ్చిన ఉత్తరాలకి జవాబులు వ్రాయవలసిన పని పూర్తి చేయాలి. మరి ఆ జవాబులు వ్రాయడానికి 2 గంటల సమయం తప్ప అతనికి వేరే ఏ సమయం ఉండేది కాదు. ఈ 2 గంటలు వృధా అయిపోతుందని ఏదైతే ఫీల్ అవుతున్నాడో ఆ సమయంలో ఈ హిందీ ఉత్తరాలకి జవాబులు వ్రాయడం ప్రక్రియకి ఆ టైం సరిపోతుంది. అందుకని బాబు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండేవాడు. బాబా కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కూడా ఉదయం 7 గంటలకే మండల హాల్లోకి వచ్చేసేవారు. బాబా ఉదయం 11 గంటలకు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేంత వరకు కూడా బాబా దగ్గరే ఉండవలసి వచ్చేస్తుండేది. తిరిగి బాబా హాల్లోకి వచ్చే సమయానికే బాబు కూడా మండల హాల్లో కూర్చోవలసి వచ్చేది. ఈ విధంగా ఉండేదన్నమాట. బాబా తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు విశ్రాంతి కొరకు తన గదికి వెళ్ళినప్పుడు మాత్రమే బాబు కూడా బాబాతో పాటు వెళ్ళి అర్ధరాత్రి వరకు డ్యూటీ చేయాలి. ఇది ఆయన దినచర్యలోని ఆ డ్యూటీ వివరాలు. ఈ విధంగా రోజు మొత్తం మీద ఆ 2 గంటలు అంటే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తప్ప బాబు బాబా వద్దే ఉండేవాడు. మిగతా గంటలంతా కూడా బాబాతో లింకప్ అయి ఉండేదానికి. కాబట్టి ఆ 2 గంటల సమయంలోనే బాబు స్నానం చేయడం, భోజనం చేయడం, తినడం, వచ్చిన ఉత్తరాలకి హిందీలో జవాబులు వ్రాయడం మొదలైన కార్యక్రమాలన్నీ ఆ 2 గంటలోనే దీన్ని చూసుకోవాల్సి వచ్చేది. కానీ అలా వచ్చిన ఉత్తరాలు ఒక్కో సమయంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటూ ఉండేవి. ఏదైనా ఒక 5-6 ఉత్తరాలు 10 ఉత్తరాలు అయితే ఆయన చేసుకోవచ్చు. కొన్ని ఉత్తరాలు వచ్చేసి వాటి సమాధానాలు రాయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతూ ఉండేది. ఒకే సమయంలో చాలా ఎక్కువ సంఖ్యలో కూడా వస్తూ ఉండేవి. అయితే అన్నింటికీ సమాధానం పంపడానికి సమయం సరిపోయేది కాదు బాబుకి. దాంతో ప్రతిరోజు కూడా బాబా వద్ద డ్యూటీలో ఇలా వరాండాలో కూర్చుని 2 గంటల సమయాన్ని వృధాగా గడపడం వల్ల బాబుకి విసుగు చెందిపోతూ ఉండేవాడు. అది యాక్చువల్గా సహజంగా మనందరం అలాగే చేస్తాం కదా. ఎవరైనా ఆన్ టైంలో రమ్మన్నప్పుడు ఆ టైంకి వెళ్ళినప్పుడు 1-2 రోజులు అయితే ఏదో లేట్ అయిందని మనం సర్దుకుంటాం. కానీ ప్రతిరోజు ఆ విధంగా వెళ్తున్నప్పుడు ఆ పనిలో తలమునకలైన వాళ్ళకి ఆ 2 గంటల సమయం మహాభాగ్యం అన్నమాట. అది వృధా అయిపోతుంది, మిగతాదంతా ఇదవుతోంది, చేయనందుకు సమయం సరిపోవటం లేదు, ఈ 2 గంటలు ఇక్కడ వృధా అయిపోతుందని బాబు ఒక సాధారణ మానవుడు ఎలాగైతే ఆలోచిస్తాడో అలాగ ఆలోచిస్తున్నాడు. ఆ 2 గంటలు కూడా వృధా అవుతోంది అంటే పనికి రాకుండా పోతోంది అనే ఉద్దేశంతో బాబు చెప్తున్నాడు. దానికి ఆయన అస్తమాట అలా ఉండడం వలన చిరాకు కూడా పడుతూ ఉండేవాడు. ఈ విధంగా చాలా రోజులు గడిచాయితే బాబును వరండాలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అంటే బాబు దృష్టిలో ఏ పని లేకుండా కూర్చోమని బాబా ఆదేశించేవారు అని అనుకునేవాడు ఆయన. అంతే కదా. కాబట్టి ఆయన అలా ఆలోచిస్తూ ఉండేవాడు. దీనివల్ల ఆయనకు ఒక విసుగు చెందడం, మిగతా గంటలన్నీ బాగానే పనిచేస్తున్నాను, ఈ 2 గంటలు ఇలాగ వృధా అయిపోతుంది, ఇలాగ ఆలోచిస్తూ ఉండేవాడు బాబు. ఒకరోజు ఏమైంది, ఉదయం మండల హాల్లో ఉండగా బాబా వచ్చిన ఉత్తరాలన్నింటినీ ఆ రోజు జవాబులు పంపేయని బాబా ఆదేశించడం జరిగింది. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా ఒకరోజు అనేక ఉత్తరాలు ఎక్కువగా సంఖ్యలో రావడంతో బాబా ఏం చెప్పారంటే, ఇవాళ ఇమ్మీడియట్గా ఈ ఉత్తరాలకి అన్నిటికీ జవాబులు రాసేసి పంపించే అని బాబా ఆదేశించారు బాబుని. వాటిలో ఒక ఉత్తరం చాలా అర్జెంట్ అని కూడా సూచించడం జరిగింది బాబా. ఈ ఉత్తరాలన్నిటికీ జవాబు రాసేసమ్మా, కానీ అందులో మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఉత్తరం ఉంది, అది చాలా మోస్ట్ అర్జెంటు, అది కూడా నువ్వు రాసేయాలి, పంపించేయాలి అని చెప్పడం జరిగింది. కానీ బాబు ఆ అర్జెంట్ ఉత్తరానికి జవాబు రాయడం పూర్తి చేసే ముందు బాబా విశ్రాంతి కోసం గదిలోనికి వెళ్ళిపోయారు. అయితే ఆయన చెప్పేయడం అలా జరిగింది. బాబు కల్చూరి ఆ ఉత్తరాలు రాయడం పూర్తి చేసే ముందే బాబా విశ్రాంతి కోసం గదిలోకి వెళ్ళిపోయాడు. మరి బాబా విశ్రాంతికి వెళ్ళినప్పుడు ఈయన కూడా ఆ టైంలోనే వెళ్ళిపోవాలి. కానీ ఈయనకి ఉత్తరాలు రాసే కార్యక్రమం పడింది. యథాప్రకారం అయితే బాబాను అనుసరించాడు.
కాబట్టి అనుసరించాడు. సాయంత్రం 5 గంటలకు బాబును తన గదిలోకి పిలిచి, ఆ ఉత్తరానికి జవాబు రాయడం పూర్తి చేశావా అని అడిగారు ప్రీతముడు బాబుని. అప్పుడు బాబు చెప్తున్నాడు, నాకు సమయం ఎక్కడుంది బాబా, ఉత్తర ప్రత్యుత్తరాలకి నా వద్ద సమయం లేదు. మధ్యాహ్నం 3 గంటల నుండి ఏ పని లేకుండా వరాండాలోనే కూర్చుంటున్నాను. మీరు నన్ను ఎప్పుడు పిలుస్తారా అని అదే పనిగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ సాయంత్రం 5 గంటలకు ముందు మీరు ఎప్పుడూ నన్ను పిలవలేదు. ఈ విధంగా నేను ప్రతిరోజు కూడా 2 గంటల సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే ఇక ఉత్తరాలకు సమాధానాలు వ్రాసేందుకు నాకు సమయం ఎక్కడుంటుంది బాబా అని బాబు బదిలిచ్చాడు బాబాకి. బాబు మాటలకు బాబా ఘాటుగా ఇలా బదిలిచ్చారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి లేదు నీకు. నీవు ఊరికే కూర్చుందని అనుకుంటున్నావా? ఏ పని లేకుండా అక్కడ కూర్చున్నానని అనుకుంటున్నావా? నా పిలుపు కోసం వేచి చూడడమే నీవు చేయదగ్గ అతి ముఖ్యమైన పని. బాబా అంటున్నారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు బుద్ధి ఉందా నీకు? నువ్వు ఊరికే కూర్చుందని అనుకుంటున్నావా? ఏ పని లేకుండా అక్కడ కూర్చున్నానని నువ్వు భావిస్తున్నావా? నా పిలుపు కోసం వేచి చూడడమే నీవు చేయదగ్గ అతి ఉత్తమమైన పని అంటూ నిన్ను ఆ విధంగా వరండాలో కూర్చోబెట్టడం ద్వారా నేను నీ నుండి రాబట్టే కార్యాన్ని ఉత్తరాలకు సమాధానం వ్రాసే పనితో సరిపోల్చేస్తున్నావా అని చెప్పారు. ఎంత విషయం చూడండి. అంటే ఈ ఉత్తరాలకు సమయం కూడా వృధా అయిపోతుంది, బాబా పిలుపు కన్నా ఉత్తరాలు రాయడం సమయమే ఇంపార్టెంట్ అన్న లెక్కలో ఒక మానవుడిగా ఆలోచించి బాబాకి ఆ విధంగా సమాధానం బాబు చెప్పేశాడు. అయితే బాబా ఏమంటున్నారు, నా పిలుపు కోసం నువ్వు వెయిట్ చేయడం అన్న సమయం వృధా అవుతుంది అన్న విషయాన్ని, ఈ ఉత్తరాలు రాయలేకపోతున్నా నా టైం గ్యాప్లో అన్న విషయాన్ని రెండు లింకప్లు పెడుతున్నావా? ఉత్తరాలకు ఇచ్చే సమయం కన్నా నా పిలుపే నీకు తక్కువగా అనిపిస్తోందా అన్న విషయాన్ని బాబా చాలా చక్కటి వివరణతో ఇలా చెప్తున్నారు. ఏమిటి అంటే, హిమాలయాల్లో ఋషులు అంటే సంతులు మరియు మునులు అంటే యోగులు నా నామస్మరణలో మేల్కొని ఉండడానికి మంచుగడ్డల్లోని ముళ్ళ పాన్పుల పైన కూర్చుంటారు. వారంతా నా పిలుపు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ నేను ఇంతవరకు కూడా వాళ్లను కలవలేదు. ఆ మేకులు వారి శరీరాన్ని గుచ్చుకుంటూ ఉంటే వారికి నిద్ర ఉండదు. వారు నిద్ర లేకుండా చెప్పనలవి కాని బాధలకు గురవుతారు. వారి కొన ఊపిరి వరకు కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయినప్పటికీ నేను వారి కొరకు కబురు పంపను. ఎంతటి పెద్ద విషయం చూడండి. ఈ సాధులు సంతులు యోగులు వీళ్ళందరూ కూడా బాబా పిలుపు కోసం ఆ మంచుగడ్డల్లో ఆ ముళ్ళ పాన్పులా ఉంటాయి, అలాంటి మంచుగడ్డల్లో ఏళ్ల తరబడి వేచి చూస్తూ ఉంటారట. అలాంటి వాటి సమయంలో కూడా వాళ్ళకి నిద్రాహారాలు ఉండవు. అయినా వాళ్ళ ఆ బాధలను అనుభవిస్తూ ఊపిరి బిగబెట్టుకుని నా పిలుపు కోసం వాళ్ళు వేచి చూస్తూ ఉంటారు. అటువంటిది నువ్వేమో ఈ 2 గంటల్లో నేను పిలవలేదని, ఆ ఉత్తరాలు రాయడం కుదరటం లేదని నాకు జవాబు ఇస్తున్నావు. ఆ 2 సమానమేనా అంటున్నారు ప్రీతముడు. ఇక్కడ నీవేమో ఎంతో సుఖంగా కుర్చీలో కూర్చుని నా పిలుపు కోసం వేచి చూస్తున్నావు. అక్కడ వాళ్ళు ఎంతో కఠినంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఇక్కడ ఏంటి సుఖంగా కుర్చీలో కూర్చున్నావు, నా పిలుపు కోసం చూస్తున్నావు. 5 గంటలకు తప్పనిసరిగా నిన్ను నా చెంతకు పిలుస్తాననే విషయం నిశ్చయంగా నీకు తెలుసు. ఎంత విషయం చూడండి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. అక్కడ ఒక కుర్చీ లేదు, ఒక మెత్తన పరుపు లేదు, ఒక షెల్టర్ లేదు, ఏమీ లేదు. హిమాలయాల్లో ఆ మంచు కొండల్లో ముళ్ళపాన్పుల్లాగా ఉండేటటువంటి వాటిలో డే అండ్ నైట్ కూర్చుంటూ ఊపిరి బిగబెట్టుకుని ఎప్పుడు పిలుస్తాడా ప్రభు భగవంతుడు అని ఎదురు చూస్తున్న ఆ సమయానికి నువ్వు ఇక్కడ కుర్చీలో చక్కగా కూర్చుని నేను కంపల్సరిగా 5 గంటలకి పిలుస్తాననే విషయం నీకు ముందే తెలుసు. ఆ విషయం తెలిసినా కూడా నువ్వు ఇబ్బందిగా అవుతున్నట్టుగా ఫీల్ అవుతూ నువ్వు చెప్తున్నావు.
కాబట్టి అక్కడ ఇక్కడ నిశ్చయం ఉంది, నిన్ను 5 గంటలకు పిలుస్తానని విషయం. అక్కడ మాత్రం నిశ్చయం లేదు, ఎప్పుడు పిలుస్తానో తెలియదు. సంవత్సరాల యుగాలు కూడా అయిపోతున్నాయి. దానికి దీనికి ఒకటేనా అని చెప్తూ కేవలం 2 గంటల వ్యవధిలోనే నేను నిన్ను పిలుస్తున్నందుకు సంతోషించాలి కదా. ఎంత అదృష్టం. అక్కడ ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఇక్కడ 2 గంటల సమయం దాటినప్పటికీ 5 గంటలకు బాబా నన్ను పిలుస్తారనే సమయం నిశ్చయమైంది. అలాంటి దానికి నువ్వు ఎంతో సంతోషించాలి వాటితో కంపారిజన్ చేస్తే. మరి నా పిలుపు కోసం నీవేమీ ఏళ్ల తరబడి వేచి చూస్తున్నట్టుగా ఏం లేదు కదా, ఉండలేదు కదా. ఏ కారణం లేకుండానే నేను నిన్ను అలా ఊరికే కూర్చోబెట్టడం లేదు. అయితే మనం ఏమనుకుంటాం, ఎవరైనా పిలిచి పెద్దవాళ్ళు మనకు రాకపోతే పిలిచారు, ఏమి మరి లోపలికి రానివ్వడు, ఏమీ చేయడు, మన టైం వృధా అయిపోతుంది, ఏమీ చేయడు మనకు ఉపకారం, ఏవో అనుకుంటాం కదా మనం. కానీ ఇక్కడ అలా లేదు. బాబా 5 గంటలకు పిలుస్తారు, పని చెప్తారు, ఏ విషయం అన్నీ తెలిసి అవతరణ దగ్గర చేస్తున్నామని తెలిసి కంపారిజన్ చేసి బాబు చెప్పడంలో బాబా ఈ విధంగా వర్ణించడం జరిగింది. కాబట్టి నా పిలుపు కోసం వేచి చూడడంలో కాలం ఎక్కడైనా వృధాగా ఖర్చు అవుతుందా? నువ్వేమో 2 గంటలు వేస్ట్ అవుతుందని చెప్తున్నావు. పని లేకుండా కూర్చుంటున్నానని నీవు అనుకుంటున్నావు. నా పిలుపు కోసం ఎదురు చూడడం పని కూడా చెప్పు కదా. అంటే పని చేయడం అంటే ఏదో ఉత్తరాలు రాయడం, అటు ఇటు తిరగడం, లేకపోతే బాబా పిలిచాడడం, గేటు కాపలా చేయడం, ఇవే అనుకుంటున్నాము. ఎదురు చూడడం కూడా పనే అని బాబుకి బాబా చెప్తున్నారు. ఎదురు చూడడం కూడా, అది కూడా ఒక పనే. నీ దృష్టిలో అది పని కాదేమో అని అనుకుంటున్నావేమో. నీవు ఎంతటి ముఖ్యమైన కార్యం నిర్వర్తిస్తున్నావో నీకు తెలియదు. ఇందాక మనం చెప్పుకున్నాం, అవతారునికి సేవ చేస్తే యావత్ విశ్వానికి మనం సేవ చేస్తున్నట్లు లెక్క. అక్కడ ఒక పేపర్ తీసినా, లేకపోతే ఒక ఇంకోటి ఎత్తినా, లేకపోతే ప్రసాదం పచ్చి ఏ పని అవనండి, మన అవతారాన్ని దృష్టిలో పెట్టుకుని అవతారానికి చేసే ఏ కార్యక్రమమైనా యావత్ విశ్వానికి మనం చేస్తున్నట్టే లెక్క అని చెప్పాడు ప్రీతముడు. కాబట్టి అలా విషయాన్ని బాబా వివరించిన తర్వాత ఆయన మాటల్లోని వాస్తవికత క్రమక్రమంగా బాబుకి అర్థమైంది. ఆ రోజుల్లోనే బాబు కరువు ప్రాంతాల్లో ఒక వ్యాపారవేత్త బాధితులకు ఉచితంగా ఆహారం అందజేసే కబురు పేపర్లో చూసి అతని సేవను మనస్సులోనే మెచ్చుకున్నాడు. మనం అనుకుంటాం కదా, ఏదైనా ఈ సైక్లోనో లేకపోతే ఫ్లడ్స్లోనో ఏదో ఈ ఇవి ప్లేన్ క్రాషెస్ ఇవి ఏమైనా పడితే ఎవరో ఒక ఆయన 100 కోట్లు ఇచ్చాడు అనుకోండి, అది న్యూస్లోని వాటిలో చూస్తే మనం ఏమనుకుంటాం, అబ్బా ఎంత ఉదాత్తంగా 100 కోట్లు ఇచ్చాడండి అని అనుకుంటాం మానవులుగా. కానీ అదే విధంగా ఆయన అనుకోవడంతో బాబాకి ఆ విషయం చెప్పడం, బాబా విషయాన్ని ఎలా వివరించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వాంతరమే అయిన బాబా వ్యాపారవేత్త సేవ స్వార్థపూరితమైనది, నీవు నాకు చేసే సేవ నిస్వార్థమైనది అని వివరణ ఇచ్చారు బాబుకి. బాబు ఏదో చేశాడని ఏదో సంబరపడుతుంటే అప్పుడు అంటున్నాడు, నువ్వు చేసే సేవే నిస్వార్థ సేవ, ఆయన చేసే సేవ స్వార్థపూరితమైనది. ఆ వివరణ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో తీవ్రమైన కరువు ఏర్పడి వేలాది మంది పేదలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆ టైంలో వార్తాపత్రికలన్నీ కూడా అక్కడ ప్రజల దుస్థితి గురించి వివరణలతో నిండిపోయాయి. మనకి ఏదైనా పెద్ద ఉపద్రవం వస్తే ఎలాగైతే మీడియా వెళ్ళి ఉంటుందో ఆ విధంగా మీడియాతో టైట్గా అంటే ఈ ప్రచారాల్లో మునిగిపోయింది. ప్రతిరోజు కూడా ఉదయం మండలి హాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు పెండింగ్ విషయాలను చూసిన తర్వాత ఇంకా సమయం ఉంటే బాబా ఇప్పుడు మనం కొన్ని బోగస్ వార్తల గురించి తెలుసుకుందాం అనేవారు. ఈ విషయాలన్నీ అయిపోయిన తర్వాత ఏం చేసేవారంటే ఆ సమయం మిగిలిన దాన్ని బట్టి బాబా అనేవారట బాబుతో, ఇప్పుడు మనం ఆ బోగస్ వార్తలు ఏవైతే ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాం అనేవారట. అంటే ఏరిచ్ వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు లేదా ఆసక్తికరమైన కథనాన్ని చదవాలి అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే బాబా అలా అడిగారో అప్పుడు ఏరిచ్ ఏం చేసేవాడు, ఆ వార్తాపత్రికల్లోని ముఖ్యమైన అంశాలు లేకపోతే ఆసక్తికరమైన కథాంశం ఏదైతే ఉంటుందో వాటిని చదవమని అర్థమని చెప్పడం జరిగింది. బాబు కరువు గురించి విన్నప్పుడు ఆకలి దప్పులతో అలమటిచ్చే వారిని గురించి ఆలోచించాడు.
అంటే ఆ పేపర్ విషయంలో గురించి చెప్తున్నాడు. వారి దుర్భర పరిస్థితిని దూరం చేయడంలో వారికి ఏ విధంగానూ సహాయం చేయలేకపోతున్నానని అనుకున్నాడు. మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, అయ్యా అక్కడ మనం ఉంటే ఏదో చేద్దాం, అంటే నాకు తెలిసి అంటే ఏదో సహాయం చేద్దామని అనుకుంటాము. అదే విధంగా ఆయన అలా అనుకున్నాడు. ఒక రోజున వార్తాపత్రికలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఉచిత వంటశాలలు తెరిచి చాలా మంది పేదలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడని చదివాడు బాబు ఆ వార్తాపత్రికలో వార్తని. ఆ వార్త చదివిన బాబు ఎంతో సంతోషించాడు. పత్రికలోని ఈ వ్యాసాన్ని బాబాకు కూడా చదివి వినిపించాడు. ఈ విషయాన్ని గురించి బాబు ఇలా ఆలోచించసాగాడు. నిస్వార్థ సేవకు సరైన ఉదాహరణ ఇదే. భగవంతుడు ఈ పెద్ద మనిషికి ధన సంపత్తిని ప్రసాదించడం చాలా మంచిదైంది. ఎందుకంటే అతడు ఆ సంపదను ఇతరుల ప్రయోజనార్థం వినియోగిస్తున్నాడు కదా. అందుకని ఈయనకి ఆ భగవంతుని కటాక్షం, ఇంకా ధనం లభించడం చాలా మంచిదే అని బాబు తనలో తాను అనుకున్నాడు. అదే రోజు రాత్రి బాబు బాబాతో ఉన్నప్పుడు బాబా పాదాలను నొక్కుతూ ఉండగా అతని మనసులో ఈ పారిశ్రామికవేత్త గురించిన ఆలోచన అతని మదిలో మెదులుతూ ఉంది. అలా తర్జన చేసుకుంటూ ఉంటున్నాడు. అది ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎంత గొప్పవాడు, ఎంత సహృదయుడు, ఎంత దయాద్ర హృదయుడు, ఇలా అనుకుంటున్నాడు బాబు తన మనసులో. అతడు ఎంతటి ఉదార స్వభావం కలవాడో అని బాబు మళ్ళీ మరొక్కసారి అనుకున్నాడు. ఆ ఆలోచనలు బాబు మధ్యలో కొనసాగుతున్నాయి ఉన్నాయి. మనలో మనం ఎలాగైతే అనుకుంటామో బాబు కూడా అలాగే అనుకున్నాడు. హఠాత్తుగా బాబా అన్నారు, ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఎప్పటిలాగే బాబు ఏమీ లేదు బాబా అని బదిలిచ్చాడు. బాబా విషయాన్ని అక్కడితో వదిలిపెట్టకుండా, నిజం చెప్పు, ఏమిటి ఆలోచిస్తున్నావు అని మళ్ళీ అడిగారు. అందువల్ల బాబు ఇంకా తన మదిలోని ఆలోచన బయట పెట్టక తప్పలేదు, పెట్టేశాడు. ఉత్తర భారతదేశంలో పేదలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితిని, ఉచిత భోజనాలు అందిస్తున్న ఆ సంపన్న వ్యాపారవేత్తను గురించి బాబు వివరించాడు మరొక్కసారి. అప్పుడు బాబా స్పందిస్తూ, అతడు చేస్తున్నది నిస్వార్థ సేవ కాదు, అయినా అతడు మంచి పనే చేస్తున్నాడు, మంచి పనే అన్నారు. బాబా మాటలతో ఒక్కసారిగా అదిరిపడ్డాడు. బాబు అలా షాక్ కావడం చూసి బాబా ఇలా చెప్పారు, ఏమిటి అంత మంచి పని చేస్తుంటే ఏమో నిస్వార్థ సేవ కాదంటాడు, మళ్ళీ ఏమో అతను చేస్తుంది మంచి పని అయినా నిస్వార్థ సేవ కాదంటున్నాడని చెప్పి బాబు ఒక్కసారి ఆశ్చర్యపడ్డాడు, ఉలిక్కిపడ్డాడు అనమాట. అంటే బాబాయేనా ఇది మాట్లాడుతున్నది అన్నట్టుగా. అతని సేవ వెనుక స్వార్థపూరిత ఉద్దేశం ఉంది. అతను పేరు ప్రతిష్టల కోసము, వార్తాపత్రికల్లో తన ఫోటో మరియు పేపర్లో పడడం కోసము ఇలా చేస్తున్నాడు. అతడు ప్రజాదరణ పొందాలనుకుంటున్నాడు. ప్రజలు అతన్ని దైవానిగానిగా మరియు ఔదార్యం కలవానిగా భావించాలని కోరుకుంటున్నాడు. అతడు దాతృత్వంతో బోర్డంత డబ్బు ఇస్తున్నట్లు ప్రభుత్వం చూడాలని, తద్వారా ఆదాయ పన్నులో రాయితీ పొందాలని ఆశిస్తున్నాడు ఆ వ్యాపారవేత్త. ఇందులో నిస్వార్థ సేవ ఎక్కడుంది? అంతా స్వార్థంతోటే కదా ఉంది. అయితే అక్కడున్న నీవు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎంతో ప్రేమతో నాకు సేవ చేస్తున్నావు. అయితే ఇక్కడ ఏమైంది? నువ్వు ఎటువంటి వార్తాపత్రికల్లో కానీ, ఒక ఫోటోల్లో కానీ, ఒక పొగడ్తల్లో కానీ ఎటువంటి ఆలోచన లేకుండా నాకు సేవ చేయడమే నీ ఏం అన్న దృష్టిలో నువ్వు చేస్తున్నావు. ఇందులో ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేదు. యావత్ విశ్వమంతా నాలో ఉంది. ఈ వ్యాపారవేత్త నిజంగా నిస్వార్థంగా మారిపోయినప్పటికీ విశ్వానంతటిని ఎన్నడూ సేవించుకోలేడు. ఇది మనం గమనించాలి. ఎవరు ఎన్ని దానాలు ప్రక్రియలు ఎన్ని చేస్తున్నప్పటికీ అవన్నీ కూడా అవతారుని కొరకు చేస్తున్న సేవ అయితే ఏదైతే ఉందో ఆ సేవతో పోల్చదగ్గది కాదు. అది ఇక్కడ బాబా చెప్తున్నది. ఎందుకంటే అవతారునికి నువ్వు ఆఖరికి ఆయన సమక్షంలో ఉన్న చిన్న వేపర్లాడుతో కాగితం ముక్క పడిపోయినా అది నువ్వు తీసి డస్ట్బిన్ లో వేసినప్పటికీ అది అక్కడ సేవ కాదు, యావత్ విశ్వానికి సేవ వస్తుంది. దాని ద్వారా సేవ చేస్తున్నట్టు లెక్క. ఆ ప్రక్రియలో ఎంతో ఆధ్యాత్మికత బాబా
చొప్పించి ఉంచారనమాట. ఆయన సాన్నిధ్యంలో, ఆయన సన్నిధానంలో చేసే ఏ కార్యక్రమమైనా దానికి అంత ఎఫెక్ట్ ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఆ సేవ ఎక్కువ యావత్ విశ్వానికి చేసినట్టు అవ్వదు. అక్కడ లిమిటెడ్ గా కొంతమందికే అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ సేవకి ఈ సేవకి ఎంతో వ్యత్యాసం ఉంది. నాకు సేవ చేయడం ద్వారా నీవు మొత్తం విశ్వానికి సేవ చేస్తున్నావు సుమా, అది తెలుసుకో అని ప్రీతముడు చెప్పాడు. కాబట్టి ఆ బాబా వివరణ విన్న తర్వాత బాబుకి నిస్వార్థ సేవ యొక్క అర్థం అవగతమైంది. కాబట్టి అవతారణ ఆదేశాలను పాటిస్తూ మనం అమలుపరుస్తున్నప్పుడు ఆ పని మనకు ఎంత అల్పమైనదిగా అర్ధరహితంగా కనిపించినా దానికి ఎంతో పరమార్థం ఉంటుంది. ఆయన పనిలో భాగస్వామ్యం ఎంత మిళితమై ఉంటాయో ఆయనకు మాత్రమే తెలుసు. అలాగే అవతారానికి సేవ చేసాము అంటే యావన్ మానవాళికి సేవ చేస్తున్నట్లే ఉంటుంది. కాబట్టి ఆ ఆ సేవ చేసుకునే భాగ్యాన్ని ఆయనకి చెప్తే గాని అది ఎంత సేవ ఎంత ఉత్కృష్టమైనది అనేది అవతారుడు మనకి వ్యక్తపరిస్తే కానీ మనకు అర్థం కాదు. ఇదే విషయాన్ని బాబు కూడా అర్థం చేసుకున్నాడు మన ప్రీతముడు దాన్ని వివరించిన తర్వాత. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఇందులో ఏమైనా తప్పులుంటే ప్రీతముని క్షమించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై భవాని మూర్తి గారు, చాలా మంచి విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు, ముఖ్యమైన విషయాలు. అంటే మానవ మనస్సుకి అందవు ఇలాంటి విషయాలు. ఆయన అవతారుడు సమక్షంలో ఉన్నా కూడా మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఆయన పని ఏం చేస్తున్నా కూడా నా సమయం వృధా అవుతోంది అని చెప్పి భావకల్చరి గారు భావించారు. ఆయన అలా భావించడంలో మామూలుగా మానవ మనసుతో ఆలోచించే వాళ్ళు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు, దాంట్లో తేడా ఏం లేదు. కాకపోతే ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ సందేశంలో ఆయన ఇచ్చిన సమాధానం, నా కోసం నువ్వు వృధాగా కూర్చోలేదు 2 గంటలను, అవతార పురుషు కోసం వేచి చూస్తూ కూర్చున్నావు, అది భౌతిక కార్యక్రమాల కంటే కూడా చాలా ముఖ్యమైనది. ఉత్తరాలకు సమాధానం ఇవ్వడం కంటే కూడా వాటికంటే కూడా నా కోసం వేచి చూడడం అంటే మామూలు విషయం కాదు. హిమాలయ పర్వతాల్లో ఎంతో మంది ఋషులు మునులు వాళ్ళందరూ కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకు కూడా నీకు అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకి ఇబ్బంది అవకాశం నీకు ఇచ్చాను అని చెప్పి ఆయన వివరించి చెప్పారు బాబా. కానీ మన భావనలు, మన మనసు పరిమితమైంది కాబట్టి, పరిమిత మనసుతోనే మనం ఆలోచించగలం కాబట్టి భావకల్చూరి గారి ఆలోచనలు కూడా న్యాయబద్ధమైనవి. ఎందుకంటే బాబా ఇచ్చిన కార్యం చేయాలి కాబట్టి, ఆ ఉత్తరాలకు సమాధానం రాయాలి కాబట్టి, అర్జెంట్ ఉత్తరం రాసామా అంటే రాయడానికి టైం లేదు కాబట్టి జెన్యున్ గానే సమాధానం చెప్పారు ఆయన. ఎక్కడ రాస్తాను, నేను వట్టిగా కూర్చుంటున్నాను 3 గంటల నుంచి 5 గంటల దాకా ఇక్కడ అని. అంటే ఆయన దృష్టిలో నిజంగా వట్టిగా కూర్చోనే అవుతుంది. కాకపోతే ఆయన ఉత్తరాలకు తెచ్చి కూర్చొని రాసుకోవచ్చేమో, అది వేరే సంగతి. కానీ అక్కడ ఆ అవకాశం కూడా లేదు. కానీ బాబా చెప్పినటువంటి విషయం మాత్రం చాలా లోతైన విషయం. ఆయన కోసం ఎదురు చూడడం అనేది అది వట్టిగా ఎదురు చూడడం కాదు, అవతార ఋషి కోసం ఎదురు చూడడం, ఆయన ఇచ్చే ఆయన సేవ కోసం ఎదురు చూడడం అని ఆ విషయం చాలా అంటే నిగూఢమైనటువంటి తత్వం నిగూఢమైనటువంటి వేదాంత తత్వం అందులో ఉంది. అవతార పురుషుల కోసం వేచి చూడడం అనే విషయం ఏదైతే ఉందో అది చాలా నిగూఢమైన విషయం. ఆ యాంగిల్లో మనం జీవించడం కూడా కష్టమే ఈ భౌతిక ప్రపంచంలో. ఆ విధంగా జీవించాలంటే పూర్తిగా అదే అసలు నిజమైనటువంటి నిరాడంబరత్వం, నిజమైనటువంటి భగవత్ ప్రేమ అదే. కానీ అంత లోతుల్లోకి వెళ్ళి అది బాబా ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో అది ఇచ్చేది మన కోసమే. భావకల్చరి గారితో చెప్పినట్టు అది ఆ మిషతో చెప్పినా కూడా యావత్ ప్రపంచానికి కూడా ఆయన ఇచ్చేటువంటి సందేశం అంత లోతుల్లో ఇవ్వడం జరిగింది. జయ బాబా, మంచి విషయం చెప్పారండి, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు, ఇందాక సమయం అయిపోయింది ఇవ్వలేదు, ఇప్పుడు మీరు పాడండి. తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉన్నారు.
జీవండి అవతార్ మెహర్ బాబా की जय। యేసుమంతని ప్రేమ ప్రచరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే యేసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ మెహరు పురుషోత్తమ యేసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే నిరాకార నిర్బంధ స్థితిలోనని నిజ రూపు గనలేని నిఖిలాందులా కృప చూపి నిన్ను చూచే వరమీయవా కృప చూపి నిన్ను చూచే వరమీయవా మెహరు పురుషోత్తమ మెహరు పురుషోత్తమ యేసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించెలే ధర్మ తరించులే విభజించగారాని కృప సాగరా అలలల్లె నీలోని వెలిగేములే గడబాటు సడలించి భ్రమ పాపవా మెహరు పురుషోత్తమ మెహరు పురుషోత్తమ సుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలే అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే అందరికీ జై బాబా సార్ మీకు జై బాబా జయబాబు అండి. ఇప్పుడు పుష్పలత గారు ఒక పాట పాడతారు. తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జయబాబు పుష్పలత గారు పాడే పుష్పలత గారు పాడిన తర్వాత బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు చెలలవలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలలవలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నతిలో మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు
శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామము కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కొనుమా మెహరు బాబాయే మదిలోన విరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే. జై బాబా పనగేశ్వర గారు. జై బాబా. జై బాబా అండి. పుష్పలత గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత నాగమణి గారు మట్ట సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఆశీర్వదించు 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 నీ మాటలే మేము చెప్పాలని నీ పాటలే మేము పాడాలని నీ మాటలే మేము చెప్పాలని నీ పాటలే మేము పాడాలని నీ సేవలోని తరించాలని నీ పాదముల చెంత ఒరగాలని నీ సేవలోని తరించాలని నీ పాదముల చెంత ఒరగాలని ఆశీర్వదించు 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 నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ నామమే ఎప్పుడు పలకాలని నీ రూపమే ఎప్పుడు తలచాలని నీ ప్రేమలో మేము మునగాలని నీ కోసమే మేము బ్రతకాలని నీ ప్రేమలో మేము నీ కోసమే మేము బ్రతకాలని ఆశీర్వదించు 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 మాలోని అహమంతా నగాలని నీ ప్రేమ మాలో పెరగాలని మాలోని అహమంతా నగాలని నీ ప్రేమయే మాలో పెరగాలని 10 మందికి పంచి పెట్టాలని ఆనందమే మేము పొందాలని 10 మందికి పంచి పెట్టాలని ఆనందమే మేము పొందాలని ఆశీర్వదించు ఆశీర్వదించు ఆశీర్వదించు
ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఈ రోజు ప్రార్థనలు మల్లికార్జున వారు చేస్తారు. ఇప్పుడు మట్టా నాగమణి గారు ఒక పాట పాడతారు. తర్వాత విశాలి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా. జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మెహరు చరణమే మాకు శరణము, మమ్ము బ్రోవుమా ఓ ప్రియతమా. మెహరు చరణమే మాకు శరణము, మమ్ము బ్రోవుమా ఓ ప్రియతమా. ప్రేమ సుధా బాబా మా హృదిలో నిలిచిపోవా. ప్రేమ సుధా బాబా మా హృదిలో నిలిచిపోవా. మెహరు శరణమే మాకు శరణము, మమ్ము ప్రోమా ఓ ప్రియతమా. జగమంతా నీవేను, అణువణువును నీవేను, నీవున్నది మా కొరకు ఈనాడు. నీవు ఈనాడు అయినావు అవతారుడై, మేము ఈనాడు కొలిచేము నీ పదములే. అదే మాకు వరమని, అదే మాకు తపమని, అదే మాకు వరమని, ఇదే మాకు తపమని పాడాలని ఉంది. నిన్ను చూడాలని ఉంది, పాడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది. మెహరు చరణమే మాకు శరణము, మమ్ము బ్రోవుమా ఓ ప్రియతమా. నీ ప్రేమకు నిలయాన్ని, నీ ప్రేమకు గులాబీని, నీ ప్రేమకు దాసుడైతే ఎన్నాళ్ళు. నేను ఎన్నాళ్ళు చేసింది ఆరాధన, నేను ఈనాడు తెలిపేది ఆవేదన. ప్రేమ మాకు ఇమ్మని, అదే శాశ్వతంబని, ప్రేమ మాకు ఇమ్మని, అదే శాశ్వతంబని పాడాలని ఉంది. నిన్ను చూడాలని ఉంది, పాడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది. మెహరు చరణమే మాకు శరణము, మమ్ము బ్రోవుమా ఓ ప్రియతమా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. పనగేశ్వర. జై బాబా అండి. ఇప్పుడు విశాలి గారు ఒక పాట పాడతారు. తర్వాత శ్రీజ సిద్ధంగా ఉండాలి. శ్రీజ కొల్లిపర. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. हरे मना तुम्ही गोविंद मना, तुम्ही गोपाल मना मेहर नारायणा. हरी म्हणा तुम्ही गोविंद म्हणा, तुम्ही गोपाल बना मेहर नारायणा. गोविंद गोपाल मेहर नारायणा, गोविंद गोपाल मेहर नारायणा. राम भणा राजा राम भणा, सीताराम भणा आत्मराम भणा. राम भणा राजा राम भणा, सीताराम भणा आत्मराम भणा. हरी बना तुम्ही गोविंद बना, तुम्ही गोपाल बना मेहर नारायणा. श्याम बना घन श्याम बना, मेघ श्याम बना राधे श्याम बना. राम बना घन श्याम बना, मेघ श्याम बना राधे श्याम बना. हरी बना तुम्ही गोविंद बना, तुम्ही गोपाल बना मेहर नारायणा. ईसा बना जगदीश बना, सर्वेश बना परमेश बना. ईसा बना जगदीश बना, सर्वेश बना परमेश बना. हरी बना तुम्ही गोविंद बना, तुम्ही गोपाल बना मेहर नारायणा. ब्रह्म बना पर ब्रह्म बना, नाथ ब्रह्म बना मेहर ब्रह्म बना.
బ్రహ్మ బణ పర బ్రహ్మ బణ నాద బ్రహ్మ బణ మెహర్ బ్రహ్మ బణ హరి బణ तुम्ही गोविंद बना तुम्ही गोपाल बना मेहर नारायणा बुद्ध बना और मस्त बना खुदा ब्रह्म बना यजदान बना बुद्ध बना और मस्त बना खुदा बंद बना यजदान बना हरि बना तुम्ही गोविंद बना तुम्ही गोपाल बना मेहर नारायणा हरि बना तुम्ही गोविंद बना तुम्ही गोपाल बना मेहर नारायणा गोविंद गोपाल मेहर नारायणा गोविंद गोपाल मेहर नारायणा बोलतार मेहर बाबा की जय जय बाबा థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అంకుల్ అందరికి జై జై మేరు బాబా. బాబా జై బాబా జై బాబా. ఇప్పుడు శ్రీజీ గారు ఒక పాట పాడతారు. తర్వాత రాజువాణి గారు గారు అంటే సత్యవాణి గారు అనుకుంటాను. ఆవిడ సిద్ధంగా ఉండాలి. ఈ రోజు నా వాయిస్ హారతి ఉమ్మగారు సిద్ధంగా ఉండాలి హారతికి. నా వాయిస్ వినపడుతున్నదా అండి? ఏమండి నా వాయిస్ వినపడుతున్నదా? వినపడుతోంది. శ్రీజ ఓకే అండి. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా నీ నా భేదాలు రానేలా నానా రూపాల సేవేలా నీ నా భేదాలు రానేలా నానా రూపాల సేవేలా మతమంటూ వ్రతమంటూ మతమంటూ వ్రతమంటూ మాయకులోనే మ్రగ్గుటయేలా అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. పూజా ద్రవ్యాల బాధేలా తాజా కుసుమాల నీదేలా పూజా ద్రవ్యాల బాధేలా తాజా కుసుమాల మాటేలా వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమానిష్టల పాటలేలా అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము. జై మేరంటూ జై జై అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా 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 మెహరనుచు బాబా నామామృతం రోలుచు బాబా బాబా మెహరనుచు బాబా నామామృతం రోలుచు స్మరించి సేవించి స్మరించి సేవించి ప్రేమను పొంది తరించుదాము. అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహర్ అంటూ పాడుకుందాము. బాబా బాబా మెహర్ బాబా 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 మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి పనగేశ్వరరావు గారు. మీ జై మెహర్ బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు రాజువాణి సత్యవాణి గారు అనుకుంటాను. ఒక పాట పాడండి. ఈరోజు ఉమా నారాయణరావు గారు పురివెల్ల ఆవిడ హారతికి సిద్ధంగా ఉండాలి. ఈ పాట అయిన తర్వాత మల్లికార్జున గారు ప్రార్థన చేయాలి. జై బాబా సత్యవాణి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై.
చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఇప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. మెహరు మెహరనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు, శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు. శూన్యమున చింతలకు తావులేదంటాడు, శూన్యమున చింతలకు తావులేదంటాడు. చిరునగవుల స్వామి చింతని వంతలను చల్లాచుననుకుంటే, మెహరు చింతన ఒకటే సత్యమని అంటాడు. చింతని వంతలను చల్లార్చుననుకుంటే, మెహరు చింతన ఒకటే సత్యమని అంటాడు. తన చింత చింతైతే మంచిదని అంటాడు, తన చింత చింతైతే మంచిదని అంటాడు. తనని మరువని చింత సార్థకమే అంటాడు, తనని మరువని చింత సార్థకమే అంటాడు. చిరునగవుల స్వామి ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు, ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు, ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు, తానున్న తావులలో లోటుండదంటాడు. మెహరు శ్రీ గీతాలు సత్యమని అంటాడు, మెహరు శ్రీ గీతాలు సత్యమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అంకుల్, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు మల్లికార్జున గారు ప్రార్థన చేస్తారు, తర్వాత మౌనం ఉంటుంది. మౌనం అయిన తర్వాత ఉమానారాయణరావు పులివెల్ల ఆవిడ సిద్ధంగా ఉండాలి హారతికి. జై బాబా మల్లికార్జున గారు. अवतार मेहर बाबा की जय। ఓ పర్వదిగార్ సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైతుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుంగనేరదు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవరును చూడరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటిను ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు.
నీవు 3 లోకముల్లో ఉన్నావు, ముల్లోకములు కావాలి కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభువు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంతము విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యముకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్మైద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనముడు, ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లాహ ఇల్లల్లాహ్. ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధకు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రయత్నముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపటార్థమునకు, ఆడి చెప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గురించి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగ చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకును మికిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధకు ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటినీ క్షమింపేడుకుంటున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపేడుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ అవతార్ మెహర్ బాబా की जय. మౌనవతార్ మెహర్ బాబా की जय. ప్రీతం దేమ, నిన్ను మేము అధికముగాను, అధిక తరముగాను, అధిక తమముగాను నీతో ఐక్యమకునంత అర్హత కలుగునంత వరకు నేను ఇంకను అధికాధికంగా ప్రేమించినట్ల చిట్ట చివరి వరకు బాబా కొమ్మును దృఢముగా పట్టుకున్నట్లకై మాకందరకు సహాయభూతులు కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ అవతార్ మెహర్ బాబా की जय. మౌన అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ ఆల్. జై బాబా అండి. హృదయాంతరాల నుంచి బాబాని మౌనంగా తలుచుకుంటూ కొద్ది క్షణాలు ఉందామండి. అవతార్ మెహర్ బాబా की जय. అమ్మగారి హారతి పాడండి. अवतार मेहर बाबा की जय. पूजावे नार जहलतनीये कर कुदा रत्न परमातु चलागी आशु भक्तों ने के भक्षे नूर ही मातु अयामूर शाद मेहरु बाबा चरण पर तुझ न धरिए सर खुदाना
जाततीवा के पुतैबे तो मेहरू बातू तुझे माँ लिख की कतनो तू आशिक भी ने हारे भी तुझे दरी या ये भगत तमारे पतनो हो ये तूफातू हमोरहु रौने साले कुबक्षे न नहीं जदनो के तू पर मातु माग्नानी चने वो तारे रूपातु खुदाना प्रेम नो प्यालो पिलावी मस्तु हमने कच तुझो परू जानू सदके साकिया पीदे परमातु हमारी नावु बरुधरिये तरावे तो हमें तरिए हमारा ना खुदाई मेहेरु पापा छेनिगे बातू बुझावे नार जगलतनी ये कर खुदा रत्न परमातु चलागी शुभक्तों ने के पक्ष नूरई मातु अवतार मेहर बाबा की जय। बोलो अवतार मेहर बाबा की जय। पर्वत दिवस प्रभु की जय। अवतार मेहर बाबा की जय। जय अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా అండి ఈరోజు మన దివ్య ప్రియంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వేసిన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కి జై ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది అవతార్ మెహర్ బాబా కి జై అండి అందరికీ